హలో ఫ్రెండ్స్, అందరికీ కూడా ఏంటంటే ఇంకా సీట్ అలాట్మెంట్ అయితే రాలేదని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకంటే నిన్నని చెప్పేసి అన్నారు, బట్ ఇంకైతే నైట్ అయితే రిలీజ్ అవ్వలేదు. సో చాలామంది అడుగుతున్నారు, సార్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిందా లేదా అనేది. సో మీకైతే మెయిల్స్ అండ్ జీమెయిల్స్ అయితే మనకైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎలాగొచ్చిందో సేమ్ సెకండ్ కౌన్సిలింగ్లో కూడా అలాగే మనకి మెయిల్స్ అండ్ మెసేజ్లు అయితే రావడం అయితే జరుగుతుంది. సో వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా మనం అయితే లాగిన్ అయిన తర్వాత యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్తో అయితే లాగిన్ అయితే అక్కడ మనకి సీట్ అలాట్మెంట్ అనే ఒక ఆప్షన్ చూపించడం అయితే జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఏ కాలేజ్ వచ్చింది ఏంటనేది కూడా వస్తుంది. చాలామందికి మెయిల్స్లో కూడా అయితే మీకు కాలేజెస్ అయితే నేమ్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. దాని ప్రకారంగా అయితే మీకు సీట్ వస్తే సీట్ అలాట్మెంట్ వచ్చింది సార్ అని చెప్పేసి మెసేజ్ చేయండి. ఇంకా రాలేదంటే రాలేదని చెప్పేసి మెసేజ్ చేయండి మీరు. తర్వాత చాలామంది అడుగుతున్నారు కదా క్వశ్చన్కి ఆన్సర్ అయితే నేను చేయడం అయితే జరిగింది. చూడండి సార్, ఫస్ట్ కౌన్సిలింగ్లో సీటు వచ్చింది, బట్ నేను రిపోర్ట్ చేశాను, కానీ నాకు సెకండ్ కౌన్సిలింగ్లో వేరే కాలేజ్ పెట్టాను సార్. ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ పెట్టింది వస్తుందా రాదా అని అడుగుతున్నారు కదా. ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వస్తే ఫస్ట్ కాలేజీలో ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిందో ఆ సీట్ అయితే క్యాన్సిల్ అయిపోయి సెకండ్ ఏది వచ్చిందో అదే ఫిక్స్ అవుతుంది. అది మంచి కాలేజ్ అయినా చెత్త కాలేజ్ అయినా కానీ ఇంకా కంపల్సరీగా సెకండ్ది ఏది వస్తే అది జాయిన్ అవ్వాలి. ఒకవేళ థర్డ్ పేజ్ ఉంది ఇంకో వెళ్ళని కూడా, లేకపోతే మాత్రం సెకండ్తో అయితే లాస్ట్ అయితే ఇంకా అదే పేజ్. ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరు అయితే కామెంట్ రూపంలో అడగండి, నేనైతే ఆన్సర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.